హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు మటన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కేజీ మటన్ తీసుకున్నా. ఈ మటన్ మొత్తం నేను బోన్లెస్ మటన్ తీసుకున్నా. నేను చెప్పే ప్రాసెస్లో మీరు మటన్ పచ్చడి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలా డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పీసెస్కి పట్టే విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోవాలి. వాటర్ ఏం పోయొద్దు, ఆ పీసెస్లో నుంచే వాటర్ వస్తాయి. వాటర్ మొత్తం ఎనికిపోయేంత వరకు ఉడకబెడితే సరిపోతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి మటన్ సగం బాయిల్ అయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఉడికించుకున్న ఈ మటన్ ముక్కల్ని తీసి ఆయిల్లో వేసుకోవాలి. నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. బాగా డీప్ ఫ్రై అయితే ముక్క కూడా చాలా క్రంచీగా వస్తుంది. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనకి పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. మనం పప్పు సాంబారు చేసుకున్నప్పుడు ఈ సైడ్ డిష్గా కూడా ఈ మటన్ పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పచ్చడికి కావాల్సిన కారపొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల కారం, కిలో మటన్కి నేను క్వాంటిటీ చెప్తున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, ఒక 20 వరకు ఎల్లిపాయల్ని వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఈ మటన్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక చిన్న బౌల్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు నిమ్మరసం పోసుకుందాము. ఈ నిమ్మరసం వచ్చేసి 3 నిమ్మకాయలు పిండి తీసుకున్నాము. నిమ్మరసం పోసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా మన మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ మటన్ పచ్చడి ఊరినాక
2 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన మటన్ పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.